ఓం నమో వెంకటేశాయ. గోపీమానస సంచారా గోపాలాకృతితాచారా గోవింద గోవింద. హారహాస విశదాకృతిభానం హాసభాసావళిభాసితోరసం వాసితాత్మగతినా కృతినా మానసేనాప్యమహం కలయే నిశం అని గోపీమానస వాసవిలాసన వంశీవాదన మాత్ర వినోదనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథంలోని గోపీ యుగళ గీతాలను మనం అధ్యయనం చేసుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీగణేశ ప్రార్థన. విఘ్నాంధకార సూర్యాయ విఘ్నతాపహిమాంశవే విఘ్నాద్రిభేద వజ్రాయ విఘ్నరాజాయ తే నమః. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుక్రగ్రహాదిసేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్తదురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం. నారాయణాధ్వర విధాయకవాక్యగీతిం వ్యాసప్రసూతశుకమౌనివిక్లుప్తనీతిం హార్దేవితాన అనుసార్య విశుద్ధరీతిం కల్పం సమాహరత భాగవతం సుపీతిం. శ్రీ గురుభ్యో నమః. 34వ అధ్యాయంలో శంఖచూడ వృత్తాంతాన్ని చెప్పినటువంటి శ్రీశుకుల వారు 35వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక కొత్త విషయాన్ని తీసుకొస్తున్నారు. శ్రీశుక ఉవాచ గోప్యః కృష్ణే వనం యాతే తమనుద్రుత చేతసః కృష్ణలీలా ప్రగాయంత్యః నిన్యుర్దుఃఖేన వాసరాన్ అని ప్రారంభించి శ్రీకృష్ణుడు యథాప్రకారం ఆవుల్ని కాచుకోవటానికని మాటిమాటికి బృందావనానికి వెళ్ళిపోతున్నాడు. పొద్దున్నే వెళుతున్నాడు, సాయంత్రం వస్తున్నాడు. అలా రోజులు గడుపుతున్నాడు. ఆయన అలా ఉంటుంటే గోపికలు కృష్ణే వనం యాతే. ఆయన సాయంత్రం ఊళ్ళోకి వచ్చేసిన తర్వాత ఒక పెద్దగా వాళ్ళు బాధపడటం లేదు, కానీ ఊళ్ళో ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు అనుకుంటున్నారేమో. కానీ ఆయన పొద్దున్నే అడవికి వెళ్ళిపోతే మాత్రం కృష్ణే వనం యాతే తమ అనుద్రుత చేతసః మనస్సుతో ఆయన్ని వెంబడిస్తున్నారు. తమ అనుద్రుత చేతసః వీళ్ళు ఆ శ్రీకృష్ణుడు వెళుతూ ఉంటే వెనకాల నుంచి చూసి తమ మనస్సుల్ని ఆయన వెంట పంపించేసేసుకుంటున్నారు. అంటే మనసంతా శ్రీకృష్ణుడి మీదే ఉంచుకుని, అయ్యో కృష్ణుడు వనానికి వెళ్ళిపోయాడు, బృందావనానికి వెళ్ళిపోయాడు, ఆవుల్ని కాస్తున్నాడు, మళ్ళీ తిరిగి రావటం లేదు, అయ్యో ఆ శ్రీకృష్ణుడు అక్కడ ఆవుల్ని పేరు పేరున పిలుస్తున్నాడు, అయ్యో శ్రీకృష్ణుడు అక్కడ వంశీ అంటే వేణుగానం చేస్తున్నాడు అని ఆయన గురించే ఆలోచించి ఆగక అందరూ చోట గుమ్ముకుడి కృష్ణలీలా ప్రగాయంత్యః ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలల్నే పాడుకుంటూ నిన్యో దుఃఖేన వాసరాన్ పగళ్ళని చాలా కష్టంగా గడిపారు. పగళ్ళు అంటే వాళ్ళకి కంటకంగా మారినాయి. పగళ్ళంతా కూడా ఆ శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడ వేణునాదం చేసేస్తున్నాడు. ఆయన వేణునాదాన్ని అక్కడ ఉండేటువంటి జంతువులతో సహా అన్నీ వినేస్తున్నాయి, మనం వినలేకపోతున్నాము. మనకేమీ ఆ శ్రీకృష్ణుడి యొక్క వేణునాదం అనేది వినిపించడం లేదు అనే వాళ్ళు బాధపడుతూ గడిపారు. గోప్యః కృష్ణే వనం యాతే తమనుద్రుత చేతసః కృష్ణలీలా ప్రగాయంత్యో నిన్యుర్దుఃఖేన వాసరాన్. అందులో అందరూ గుమికూడి ఒక్కొక్క ఆవిడ 2 శ్లోకాల చొప్పున పక్క వాళ్ళతో తనను మనసులో ఉండేటువంటి భావాన్ని చెప్పింది. ఈవిడ పక్క వాళ్ళతో ఒక భావం చెప్పటం, ఆ పక్క ఆవిడ మరొక భావం చెప్పడం, ఇంకొక ఆవిడ ఇంకొక భావం చెప్పడం అనేది 2 శ్లోకాలతో చేశారు.
పాపం పెద్ద ఈ శ్రీశుకుల వారు కూడా, ఇంత మహర్షి గారు కూడా మొత్తం మీద 12 మంది చెప్పిన భావాలను మాత్రమే రికార్డు చేయగలిగారు. మిగతా వాళ్ళందరూ కూడా భావాలు చెప్పుకున్నారు, కానీ 12 మంది చెప్పినటువంటి భావాల్ని రికార్డు చేసి శ్రీశుకుల వారు చూపిస్తున్నారు. దాంట్లో గోప్య ఊచుకు అందరూ చెప్పారు అంటే ఒక ఆవిడ మిగతా వాళ్ళతో శ్రీకృష్ణుడి గురించి చెప్తోంది. చాలా అందమైన యుగళ గీతాలు ఇవి, అందంగా చెప్తోంది. వామబాహుకృత వామకపోలో వల్కితభ్రురధరార్పిత వేణుం కోమలాంగులిభిరాశ్రిత మార్గం గోప్య ఈరయతి యత్ర ముకుందః వ్యోమయాన వనితా సహ సిద్ధైర్ విస్మితాస్తదుపధార్య సలజ్జాః కామమార్గణ సమర్పిత చిత్తాః కష్మలం యయురపస్మృత నీవ్యః అని ఈ యుగళాన్ని ఒక గోపిక మిగతా వాళ్ళతో చెప్పింది. అందులో మొదటి శ్లోకం వామబాహుకృత వామకపోలః. ఈవిడికి ఆ శ్రీకృష్ణుడు వెంటే మనస్సు వెళ్ళింది కదా బృందావనం దాకాను. శ్రీకృష్ణుడు అమ్మో అడుగుల్లో అడుగులు వేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, బృందావనంలోకి ప్రవేశించాడు, ఆవుల్ని తోలాడు, ఆ మందని తోలేశాడు, ఓ చుక్క చెట్టు కింద కూర్చున్నాడు, ఓ చుక్క మంచినీళ్ళు తాగాడు. మంచినీళ్ళు తాగిన వాడు ఊరుకోకుండా ఏం చేశాడు, వేణువుని బయటికి తీశాడు. వేణువుని బయటికి తీసిన వాడు తీసినట్లుగా వేణువాదాన్ని ప్రారంభించాడు. వేణువాదాన్ని ఎలా ప్రారంభించాడు, ఈవిడ మనసుకి స్పష్టంగా అక్కడ జరుగుతున్నది కనిపిస్తోంది. ఎలా ప్రారంభించాడు, వామబాహుకృత వామకపోలః. తన ఎడమ చెక్కిలిని ఆ ఫ్లూట్ వాయించేటప్పుడు ఇలా వంచి వామబాహుకి అంటే ఎడమ భుజానికి దగ్గరగా తీసుకొస్తారు కదా, అలా తీసుకొచ్చాడు. వామబాహుకృత వామకపోలః. ఎడమ చెక్కిలిని ఎడమ భుజానికి దగ్గరగా తెచ్చాడు. వామబాహుకృత వామకపోలః. దాంతోపాటు ఆ వేణువాదం చేసేటప్పుడు స్వరానికి తగ్గట్లుగా ఆయన కనుబొమ్మల్ని అటు ఇటు ఆడిస్తున్నాడు. వల్గిత భృహు, ఆ కనుబొమ్మల్ని ఇటు అటు ఆడిస్తున్నాడు స్వరాలకు తగ్గట్లుగాను. పనిలో పని ఎదురుకుండా మిగతా గోపాలకులందరూ కూర్చుని ఉన్నారు కదా ఈ వేణునాదాన్ని వినటానికి. వాళ్ళని చూసావా ఎలా వాయిస్తున్నానో నేను అని వాళ్ళని కదిలించటానికి కనుబొమ్మలతో ఒక్కొక్కరికి సైగలు చేస్తున్నాడు. చూడు ఎలా వాయిస్తున్నాను చూడు, ఎలా వాయిస్తున్నాను చూడు అని కనుబొమ్మల్ని ఇటు అటు ఊపుతున్నాడు. వల్గిత భృహు. అధరార్పిత వేణుం. ఆయన పెదవుల మీద చక్కగా ఈ వేణువు అమరి ఉంది. అధరార్పిత వేణుం. ఆ వేణుం కోమలాంగులిభిరాశ్రిత మార్గం. వేణువు అంటే అందరికీ తెలిసిందే కదా, ఓ పెద్ద లేదా ఒక వెదురు బొంగు లాంటిది. వెదురు కొమ్మకి మధ్యలో ఖాళీ ఉండేటువంటి పదార్థం. దానికి పైన చిల్లులు పెడతారు, కావాల్సినన్ని చిల్లులు పెడతారు. ఒక చిల్లులోంచేమో గాలి వెళ్ళాలి, మిగతా చిల్లులోంచి గాలి బయటికి రావాలి. గాలి బయటికి రావడానికి మిగతా చిల్లులు, గాలి లోపలికి వెళ్ళడానికి ఒక చిల్లు. ఇది కదా వేణు యొక్క స్వరూపం. అందులో అధరార్పిత వేణుం ఒక చిల్లు దగ్గరేమో తన పెదవులు పెట్టాడు, అందులోంచి గాలి ఊతున్నాడు. కోమలాంగులిభిరాశ్రిత మార్గం. మిగతా చిల్లుల మీద తన వేళ్ళు ఉంచాడు. ఆ వేళ్ళు కోమలంగా ఉన్నాయి, చాలా మృదువుగా ఉన్నాయి. వాస్తవానికి మహాపురుష లక్షణానికి విరుద్ధం అవి. మహాపురుష లక్షణం ప్రకారం అకర్మ కఠినౌ పాణి అని ఉండాలి. ఏ పని చేయకపోయినా సరే మహాపురుషుల యొక్క చేతులు కొంచెం కఠినంగా ఉండాలి. మరీ కఠినం అంటే మళ్ళీ రాళ్లలాగా ఉండకూడదు, కొంచెం కఠినంగా ఉండాలి. కానీ ఈయన చేతులు మాత్రం దానికి విరుద్ధంగా కోమలంగా ఉన్నాయి. కోమలాంగులిభి ఆశ్రిత మార్గం. మిగతా చిల్లుల మీద వేళ్ళు పెట్టాడు. కోమలాంగులిభిర్ ఆశ్రిత మార్గం. అలా యస్మిన్ కాలే, ఎప్పుడైతే ముకుంద మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్మ ఈ వేణుమి ఈరయతి వేణునాదం చేస్తూ ఉంటాడో, గోపికల్లారా అప్పుడు జరిగే పని గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి అని ఈ శ్లోకంలో మొదలుపెట్టి చెప్పింది. వామబాహుకృత వామకపోలః వల్గితభ్రురధరార్పిత వేణుం కోమలాంగులిభిరాశ్రిత మార్గం గోప్య ఈరయతి యత్ర ముకుంద అని. ఇవిడ ప్రత్యక్షంగా ఆయన వేణునాదం చేయటం అనేది తన మనస్సుతో చూస్తోంది. చూసి ఆయన చెక్కిలి ఎలా వంచాడు, ఆయన బాహు ఎక్కడుంది, ఆయన వేళ్ళు ఎక్కడున్నాయి, వేళ్ళు ఎలా ఉన్నాయి అన్నీ వివరంగా చెప్తోంది. ఆయన మోక్షాన్ని ఇచ్చేవాడు, ఆయనే గనక నాదం చేస్తే ఎలా ఉంటుంది అనే సంగతి ఆలోచించుకోవాలి అని మొదలుపెట్టాను.
ఎలా ఉంటుంది, ఏమైంది అంటే వ్యోమయాన వనితా సహసిద్ధై విస్మితా. వ్యోమయాన వనితా, ఆకాశంలో తిరిగేటువంటి సిద్ధులు అనేటువంటి దేవతాగణాల వాళ్ళు, వ్యోమయాన వనిత, వాళ్ళు ఈ సిద్ధులు అనేటువంటి వాళ్ళు బాగా గత జన్మలలో బాగా సాధన చేసి సిద్ధుల్ని సాధించి ఈ జన్మలో సిద్ధులు అనేటువంటి దేవతాగణాలలో పుట్టడంతోనే ఒక్కొక్కరు విమానాలని సాధిస్తారు, దేవ విమానాలను. ఆ విమానాలను ఎక్కి ఆకాశంలో తిరుగుతూ ఉంటారు. అలాంటి వ్యోమయాన వనితా, విమానాలెక్కి తిరిగేటువంటి సిద్ధులకు చెందినటువంటి దేవతా స్త్రీలు సహసిద్ధై, తమ పతులతో సహా ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ ఉండగా ఈ వేణునాదం వినిపించి విస్మితా, ఆశ్చర్యపోయారు. వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఎవరు? దేవతాస్త్రీలు. ఎవరితో కలిసి? తమ పతులైనటువంటి ఆ సిద్ధులతో కలిసి విని ఆశ్చర్యపోయారు. తదుపధార్య, అది విని ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఈ లోపల సలజ్జాహ, సిగ్గుతో ముడుచుకుని కూడా పోయారు. ఎవరు? దేవతా స్త్రీలు, సహసిద్ధై దేవతా పురుషులు ఇద్దరూ కూడా సలజ్జాహ. ఎందుకంటే అది వింటే వాళ్ళకి కామమార్గణ సమర్పిత చిత్తాహ. ఎందుకో ఆ దేవతా స్త్రీల మనస్సుల్లోనూ పురుషుల యొక్క మనస్సుల్లోనూ ఎందుకో కామ బాణాలు ఎందుకో రేగినాయి, లేదా కామ బాణాలు గుచ్చుకున్నాయి. కామమార్గణ సమర్పిత చిత్తాహ. కష్మలం యయుహు, ఆ సిగ్గుతో వాళ్ళు కష్మలం యయుహు ఒక రకంగా ఇబ్బంది కూడా పడ్డారు. అపస్మృత నీవ్య, ఇద్దరికీ వాళ్ళ ఒంటి మీద బట్ట ఉన్న ధ్యాస కూడా లేదు. అంతగా వాళ్ళు ఆ నాదంలో లీనమైపోయారు. అపస్మృత నీవ్య, ఎప్పుడైతే వాళ్ళకి ఒంటి మీద బట్ట ఉందా లేదా అనే ధ్యాస కూడా లేదో అప్పుడు వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు తెలివి వస్తుంది కదా, తెలివి వచ్చినప్పుడు చూసుకుని ఏంటి మనం ఇలా ఉన్నాము, మనం ఇలా లీనమైపోయి వింటున్నామేంటి అని సిగ్గు కూడా కలిగింది అని ఈ గోపికా స్త్రీ మిగతా వాళ్ళతో అంది. వ్యోమయాన వనితా సహసిద్ధై విస్మితాస్తదుపధార్య సలజ్జా కామమార్గణ సమర్పిత చిత్తా కష్మలం యయు అపస్మృత నీవ్య అని. పాపం ఈ మహానుభావురాలు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆయన వేణునాదం చేస్తే మానవులం మనమే కాదు దేవతాగణాల వాళ్ళు కూడా అలా ఆగిపోయి విని లీనమైపోవలసిందే. ఎంతగా లీనమైపోవాలి అంటే ఏదో బాగుంది అని విని కూర్చోవటం కాదు. ఎంతగా లీనమైపోవాలి అంటే దానివల్ల వాళ్ళకి ఒక రకంగా మనకి కలిగినట్లుగా కామోద్రేకం కూడా కలగవలసిందే. అంతేకాదు వాళ్ళకి ఒంటి మీద ధ్యాస లేక ఆ ఒంటి మీద బట్ట ఉన్నది లేనిది కూడా తెలియనంత పరిస్థితి రావాల్సిందే. వాళ్ళు అంతగా లీనమైపోవలసిందే, దేవతాగణాల వాళ్ళు కూడాను. అందులో మనం స్త్రీలం కాబట్టి మన సాటి స్త్రీలు ఎలా ఉన్నారు అని కాదు, స్త్రీలు లేదు పురుషులు లేరు. ఆయన గనక వేణునాదం చేస్తే స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ లీనమైపోవలసిందే. వినిపించాలే కానీ వినాలే కానీ ఎవరైనా సరే లీనమైపోవలసిందే. అలాంటి వేణునాదం ఆయనది. అంటే భువనైకమోహన వేణునాదం ఆయనది. ఆయన వేణునాదం చేస్తే లీనం అవ్వనివాడు, ఆయన వేణునాదం చేస్తే విని పరవశించనివాడు అనేవాడు లేడు. ఆ జీవుడు ఆయన దేవుడే కానీ మరొకడే కానీ ఎవరైనా సరే అలా ఉండరు అని మహానుభావురాలు చెప్పదలుచుకుంది. సర్వమోహనుడు ఆయన, సర్వమోహనమైనటువంటి వేణునాదం ఆయనది అని చెప్పదలుచుకుంది. ఆ మాటని తన మాటల్లో చెప్పింది, తన దృష్టితో చెప్పింది. తన దృష్టితోనే కొంత బాధతో కూడా చెప్పింది. తన దృష్టితోనే ఆయన దేవతలకు వినిపిస్తాడు, నాకు వినిపించడు. దేవతలకు వినిపించడానికి వీలుగా అడవిలో కూర్చుని చెట్టు కింద కూర్చునైనా వాయిస్తాడే కానీ నా దగ్గర కూర్చుని వాయించడే అని పాపం బాధని కక్కుతూనే చెప్పింది. కోమలాంగులిభిరాశ్రిత మార్గం అన్నప్పుడు కూడా ఆయన కోమలమైనటువంటి వేళ్ళు, నిజానికి మహాపురుషుడిగా ఆయనకి కఠినంగా ఉండాలి కదా చేతులు, అలా కాకుండా కోమలంగా ఉండే వేళ్ళు ఆ కఠినమైనటువంటి వేణువు మీద అసలు పడకూడదు. కఠినమైన వేణువు మీద కాక అతి కోమలంగా ఉండేటువంటి నా ఒంటి మీద పడి ఉండాలి. అలా పడకుండా కఠినమైన వేణువాదాన్నైనా చేస్తాడేమో కానీ నా దగ్గరికి మాత్రం రాడు, నన్ను అనుగ్రహించడు అని బాధను వెళ్ళకక్కుతూ ఈ శ్లోకం చెప్పింది. ప్రతి భావంలోనూ అయ్యో నేను లేకపోయానే, ఆ సందర్భంలో ప్రత్యక్షంగా నేను లేకపోయానే అనే బాధను వెళ్ళగక్కుతూ ఈ మాట చెప్పింది. వ్యోమయాన వనితా సహసిద్ధై విస్మితాస్తదుపధార్య సలజ్జా
కామమార్గణ సమర్పిత చిత్తాః కష్మలం యయురపస్మృత నివ్యః. ఈవిడ ఇలా చెప్పేసరికి ఇంకొక ఆవిడికి ఇదే కొంచెం రోషం వచ్చింది. రోషం వచ్చి, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు, నాకు తెలిసింది నేను చెప్తాను విను. హంత చిత్రమబలా శృణుతేదం హారహాస ఉరసి స్థిర విద్యుత్ నందసూను అయం ఆర్తజనానాం నర్మదో యర్హి కూజిత వేణు వ్రందశో వ్రజవృషా మృగగావో వేణునాద్య హృతచేతస ఆరాత్ దంతదష్టకబలా ధృతకర్ణా నిద్రితా లిఖిత చిత్రమివాసన్. ఇదమ్మా ఆయన గురించి మనం తెలుసుకోవాల్సింది. దేవతల గురించి చెప్పటం ఏమిటి అని అంది. హంత, అయ్యో నీకు తెలిసింది చాలా తక్కువ, అసలు ఆయన సామర్థ్యం ఇది కాదు. దేవతలేదో ఈయన వేణునాదం విని పరవశించిపోయారు అనేది పెద్ద విషయం కాదు. దేవతలంటే తెలివైన వాళ్ళు, దేవతలంటే అదృష్టం ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళు పరవశించటంలో ఆశ్చర్యం లేదు. అబలాహ, ఓ గోపికల్లారా, చిత్రం శృణుత, అంతకంటే విచిత్రం నేను చెప్తాను వినండి. చిత్రం శృణుతేదం, జాగ్రత్తగా వినండి. వినటం జాగ్రత్తగా వినకపోతే సరిగ్గా అర్థం కాదు. హారహాస ఉరసి స్థిర విద్యుతో నందసూనురయం. ఆయన పలు వరసలు, ఆయన పలు వరస ఉంది కదా, అది హారంలాగా ఉంటుంది, ఓ ముత్యాల వరుసలాగా ఉంటుంది. ఆయన నోరు తెరిచి నవ్వాడంటే, నోరు తెరిచి నవ్వితే పలు వరస ముత్యాల వరసలాగా కనిపించాలి. హారహాస, రెండు ముత్యాల హారాలు పైన ఒకటి కింద ఒకటి అమర్చినట్లుగా ఆయన నవ్వు ఉంటుంది. హారహాస. అంతేకాదు ఉరసి స్థిర విద్యుత్, ఆయన యొక్క హృదయంలో వక్షస్థలంలో స్థిరంగా విద్యుత్ అంటే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. హారహాస ఉరసి స్థిర విద్యుత్. విద్యుత్ అంటే అందరికీ తెలిసిందే కదా, మెరుపు. లక్ష్మీదేవికి చెంచల అంటే మెరుపు అనే పేరు కూడా ఉంది, అందుకని విద్యుత్ అని పేరు పెట్టారు వీళ్ళు. లక్ష్మీదేవి కూడా చంచలంగా ఒక చోట స్థిరంగా ఉండకుండా మెరుపులాగా ఒక చోట ఉండి మనం మాయమైపోతూ ఉంటుంది కదా, అందువల్ల మెరుపులాగా వచ్చి మాయమైపోయే లక్ష్మి కూడా ఈయన వక్షస్థలం మీద స్థిరంగా ఉంది. ఎక్కడా ఉండదు, అది స్థిర విద్యుత్. అలాంటివాడు మా నందసూను, నందుల వారి కుమారుడు శ్రీకృష్ణుడు. అయం ఆర్తజనానాం నర్మద, ఎవరైనా సరే ఆర్తిగా తనను చేరితే వాళ్ళకి కావాల్సిన దాన్ని వాళ్ళకి అందిస్తాడు. అందులోనూ అవసరమైతే అది క్రీడారూపంగా ఉండాలి అంటే క్రీడారూపంగా కూడా అందిస్తాడు. రహస్యంగా ఏమైనా అందించాలంటే రహస్యంగా కూడా ఇస్తాడు. రహస్య కేళిని కూడా ప్రసాదిస్తాడు. అలాంటివాడు. అలాంటి ఆర్తజనానాం నర్మద యర్హి కూజిత వేణు. ఆయన ఎప్పుడైనా సరే వేణువాదన మొదలుపెట్టాడంటే ఈ దేవతలు వాళ్ళు గురించి కాదు, నేను చెప్పబోయే విషయం వినాలి, అది వింటే మీకు తెలుస్తుంది. హంత చిత్రమబలాహ శృణుతేదం హారహాస ఉరసి స్థిర విద్యుత్ నందసూనురయం ఆర్తజనానాం నర్మదో యర్హి కూజిత వేణు అని. నిజానికి హారహాస ఉరసి స్థిర విద్యుత్ అనేదానికి 7 రకాల అర్థాలు చెప్పుకోవాలి, మనం జాగ్రత్తగా చెప్పుకోవాలి. ఒకదానికి మరొకదానికి విరోధమేం లేదు, ఒకదానికి మరొకదానికి పోషణే ఉంది. ఆ పోషణ ప్రకారం 7 రకాల అర్థాలు సరిగ్గా చెప్పుకోవాలి. ఆవిడ అందుకనే చిత్రం శృణుత, జాగ్రత్తగా వినండి, ఇది చాలా చిత్రంగా ఉంటుంది అని చెప్పింది ముందే. హారహాస మొదటి స్థానంలో, మొదటి దశలో ఆయన అందమైన పలువరస ముత్యాల హారంలాగా అందంగా ఉంటుంది. హారవత్ విశద హాస హారహాస ఉరసి స్థిర విద్యుత్. ఈయన హారహాస ముత్యాల పరువరసలతో నవ్వుతుంటే, అందులోనూ ఈయన ఎలా నవ్వుతున్నాడు, కిందకి వంగి, మొహాన్ని కిందకి వంచి కదా నవ్వుతున్నాడు. ఎందుకంటే మొహాన్ని కిందకి వంచకపోతే వేణునాదం చేయలేడు. మొహాన్ని కిందకి వంచి నవ్వుతున్నాడు. నవ్వుతుంటే ఆ నవ్వు తాలూకు ప్రతిఫలనం అనేది ఆయన యొక్క వక్షస్థలం మీద ఏర్పడింది. ఏర్పడేసరికి ఈ హారహాసం కాస్త మొహంలో కనిపించవలసిన హారహాసం కాస్త ఆయన వక్షస్థలంలో కూడా కనిపిస్తోంది. హారహాస ఉరసి అని కనిపిస్తోంది. ఎందుకంటే రెండో దశలో ఆయన ఇలా మొహం కిందకి వంచి నవ్వుతూ ఉంటే ఆ నవ్విన నవ్వు ఆయన యొక్క వక్షస్థలం మీద
ప్రతిఫలిస్తోంది. వక్షస్థలం మీద ప్రతిఫలించడం మాత్రమే కాదు, ఆయన వేసుకున్నటువంటి హారాల మీద కూడా ప్రతిఫలిస్తోంది. ఆయన నవ్వు, ఈ హారాల యొక్క కాంతి, ఈ రెండూ కలిసి అదేదో విద్యుత్తులాగా తళుకుమని మెరుస్తోంది. హారహాస ఉరసి స్థిర విద్యుత్. ఈయన హారహాసం గనక స్థిరంగా ఉంటే ఆ మెరుపు కూడా స్థిరంగా ఉంటుంది. హారహాస ఉరసి స్థిర విద్యుత్. అసలు అలా కాదు. ఈరోజు ఆయన హారాలే వేసుకోలేదు అని అనుకుంటే, హారాలు వేసుకెళ్ళలేదు, ఖాళీగా వెళ్ళాడు అనుకుంటే, ఈయన నవ్విన నవ్వుకి, ఆ పలువరసల అందానికి, ఆ నవ్వు తాలూకు కాంతి వక్షస్థలం మీద పడి అదొక హారంలాగా శోభిస్తోంది. ఈయన నవ్వే ఒక హారంలాగా వక్షస్థలం మీద అమరి ఉంది. కాబట్టి హారహాస ఉరసి అనేనా అనుకోవచ్చు. ఈయన హాసమే ఉరసి వక్షస్థలం మీద హారంగా మారిపోయింది అనేనా అనుకోవచ్చు. ఇంతేకాదు, అసలు ఆయన వేణువాదన చేస్తూ ఉంటే నవ్వటం ఎలా కుదురుతుంది అని అడుగుతారా? అడగండి. అడిగితే హారహాస ఉరసి స్థిర విద్యుత్ అని నేను చెప్తాను. ఆయన హారాలు వేసుకొచ్చాడు. ఆయన వేసుకొచ్చినటువంటి హారాలు తెల్లటి ముత్యాల హారాలు, నల్లటి శరీరం మీద ఉండేటువంటి ఈ తెల్లటి ముత్యాల హారాలు ఈయన నవ్వినట్లుగా అందంగా కనిపిస్తున్నాయి అనేనా అనుకోండి. ఒకే మూర్తిని ఎన్ని రకాలుగానైనా భావం చేసుకోవచ్చు కదా. ఆ వేణునాదం చేసేటువంటి మూర్తిని ఎన్ని రకాలుగా అనుకుని ఎన్ని రకాలుగా భావన చేసినా సరే తప్పేం లేదు కదా. అన్ని రకాలుగా ఉందా లేదా తర్వాతి మాట, అన్ని రకాలుగా భావన చేసుకోవటంలో ఏమీ అడ్డం లేదు కదా. కాబట్టి ఆయన హారాలు వేసుకురాకపోవటంతో ఈయన నవ్వే అక్కడ ఫలించింది అని అనుకోవచ్చు. లేదా ఆయన హారం వేసుకొచ్చాడు, ఆయన వేసుకొచ్చిన హారమే నవ్వులాగా ప్రతిఫలించి నవ్వులాగా కనిపించింది అనైనా చెప్పుకోవచ్చు. అసలు ఇవన్నీ కాదు. శ్రీకృష్ణుడు అని ఆయన ఒక మేఘం, విద్యుత్ అని చెప్తున్నాం కదా. శ్రీకృష్ణుడు ఆయన ఒక మేఘం. ఆ మేఘానికి ఈయన నవ్వులు మెరుపుల్లాగా తళుకుమంటున్నాయి. ఆ మెరుపులాగా ఈ మేఘం మీద తళుకుమంటున్నటువంటి ఈ చిరునవ్వులు చూస్తే ఎలా ఉంది అంటే, వీటిని గమనిస్తే ఎలా ఉంది అంటే, లక్ష్మీదేవి ఇక్కడేదో స్థిర నివాసం ఏర్పరుచుకుంది అన్నట్లుంది. ఎలా ఉంది? లక్ష్మీదేవి విద్యుత్తులాగా మెరుపులాగా ఉంటుంది కదా. ఈ మెరుపులేమో స్థిరంగా ఇక్కడ ఉన్నాయి కదా. కాబట్టి లక్ష్మీదేవి ఈయన మీద స్థిర నివాసం ఏర్పరుచుకుంది అన్నట్లుంది. కాబట్టి ఈయన హారహాస ఉరసి స్థిర విద్యుత్. తన హారాల్లాంటి చిరునవ్వులతో లేదా నవ్వుల్లాంటి హారాలతో లక్ష్మీదేవిని స్థిరంగా తన వక్షస్థలం మీద పెట్టుకున్నాడా అన్నట్లుగా ఉత్ప్రేక్షాలంకారానికి వీలుగా ఉంది. హారహాస ఉరసి స్థిర విద్యుత్ అని ఈ 7 అర్థాలలో ఆ గోపిక చెప్పింది. అందుకనే ముందుగా హంత చిత్రం అబలాశృణుతేదం హారహాస ఉరసి స్థిర విద్యుత్ అని చెప్పింది. ఇందులో నందసూనురయం మనకి తెలిసినవాడే, అయం మనకి బాగా పరిచయం ఉన్నవాడే. నందసూను మనకు తెలిసిన ఆయన కొడుకే. అంతేకాదు మనకి చాలా దగ్గరవాడు. ఆర్తజనానాం నర్మద. మనం ఏమైనా ఆర్తిగా ఆయన దగ్గరికి చేరితే మనకు కావలసినటువంటి క్రీడల్ని ప్రసాదించిన వాడే. అలాంటి వాడు ఎర్హి కూజిత వేణు. ఒకవేళ వేణునాదం చేస్తే దేవతలు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని చెప్పకూడదమ్మా. వృందశో వ్రజ వృషా మృగగావో వేణువాద్య హృత చేతస ఆరాద్ గచ్చంతి అని చెప్పాలి. వృందశ ఏంటి? మందలుగా. వ్రజ వృషాహ గోకులంలో ఉండేటువంటి ఆంబోతులు లేదా గోకులంలో ఉండేటువంటి ఆవులు. మృగగావ ఆవులు ఆంబోతులు రెండు కూడా మందలుగా ఆయన దగ్గరకు వచ్చి చేరతాయి. ఇవి ఈయనకి సంబంధం ఉన్న, ఈయనకి పరిచయం ఉన్నటువంటి ఆవులు ఆంబోతులు. అక్కడే బృందావనంలో ఉండేటువంటి మృగాలు, అక్కడ తిరిగేటువంటి జంతువులు, అవి కూడా మందల కింద వచ్చేస్తాయి. వ్రజవృష మృగగావ అవన్నీ కూడా వేణువాద్య హృత చేతస. ఈయన వేణునాదం చేస్తుంటే తమ మనస్సుల్ని సమర్పించుకుంటూ పరుగులు పెట్టుకుంటూ ఆయనకి దగ్గరగా ఆరాత్ ఎంత దూరంగా ఉన్నా సరే పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చేస్తాయి. వచ్చినవి ఏం చేస్తాయి అంటే ఈ వేణునాదం వినటం మీదే మనస్సు పెడతాయి. వేణునాదమే వింటాయి, మరే పని చెయ్యవు. దంతదష్ట కబలాహ.
ఎలా శ్రద్ధగా వింటాయంటే అవి ఎంత శ్రద్ధగా వింటాయంటే దంతదష్ట కబలాహ, నోటితో గడ్డి పరకల్ని పట్టుకుంటే ఆ గడ్డి పరకల్ని పట్టుకున్న దాన్ని పట్టుకున్నట్టుగా అలా ఉండిపోతాయి అంతేను. నమలవు, కింద పారేయవు, ఏ పని చెయ్యవు. ఆ గడ్డి పరకల్ని నమలవు, అలాగని కింద పారేయవు, అంత టైం వేస్ట్ కూడా చేయవు. దంతదష్ట కబలాహ, పట్టుకున్న గడ్డి పరకల్ని అలాగే పట్టుకుని ఉంటాయి. దంతదష్ట కబలాహ. ధృతకర్ణాహ, వాటికి చెవులు రిక్కించుకుపోతాయి. చెవులు రిక్కించుకుని వినటం అంటారు కదా, అలా చెవులు సూటిగా మారుతాయి. ధృతకర్ణాహ. కళ్ళు అలా మూసుకుపోతూ ఉంటాయి వాటికి. ఆవులకి వాటికి బాగా సుఖం ఎక్కువైతే మనం ఏమైనా కాస్త గోకినా, లేకపోతే వాటికి ఇష్టమైన పనులు ఏమైనా చేసినా, నిమిరినా అవి కళ్ళు ఇలా మూసుకుంటూ నోట్లోంచి చొంగ కారుచుకుంటూ ఉంటాయి. ఏ పని చేయకుండా స్థిరంగా అలా ఉండిపోతాయి కదా. శ్రీకృష్ణుడు అంతటి మహానుభావుడు వేణునాదం చేస్తుంటే నిద్రితాహ ఇవ, నిద్రపోతున్నట్లుగా ఉంటాయి. నిద్రపోతున్న వాడికి కూడా ఏమైనా చిన్న చిన్న కదలికలు ఉంటాయేమో కానీ ఈ ఆవులకు కానీ, ఆంబోతులకు కానీ, మృగాలకు కానీ వీటికి ఆ కదలికలు కూడా ఉండవు. లిఖిత చిత్రం ఇవాసన్. ఎవరో అక్కడ పెద్ద కాగితం పెట్టి కాగితం మీద చిత్రం గీసినట్లుగా అలా కదలకుండా ఉండిపోతాయి. లిఖిత చిత్రం ఇవాసన్. ఎవడో చిత్రకారుడు పనిగట్టుకుని అక్కడ ఏదో చిత్రం గీస్తున్నట్లుగా ఓ చెట్టు కిందేమో ఈ శ్రీకృష్ణుడు వేణువాదం చేస్తూ ఉండటము, ఆ వేణువాదానికి చుట్టూ ఆవులవన్నీ వచ్చి కదలకుండా వింటూ ఉండటము అనేది ఎవరో గీసినట్లుగా ఉంటుందే కానీ కదలికలు మాత్రం ఆవుల్లో కానీ ఆంబోతుల్లో కానీ రాదు. మహా తెలివైన వాళ్ళు, మహా అదృష్టవంతులు, స్వయం ప్రతిభాతవేదులు, దేవతలు, సిద్ధులు, వాళ్ళు వినటం కాదు. ఏమీ తెలియని వాటికి ఏదో కడుపు నింపుకోవటం తప్ప మరొక ధ్యాస లేనటువంటి మృగాలే, జంతువులు కూడా ఆయన యొక్క వేణునాదాన్ని వినటానికి అబ్బురపడి వస్తాయి, పరిగెత్తుకుంటూ వస్తాయి. వాటికి సహజంగా వచ్చేటువంటి తిండి లాంటి భావాలను కూడా అవి పట్టించుకోవు. వాటికి వేరే ఇమోషన్స్ ఏమి ఉండవు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లుంటాయి అవి. అలాంటివే కూడా అన్ని పనులు మానేసి ఆయన వేణునాదాన్ని అలాగే వింటూ ఉంటాయి. దాని గురించి చెప్పాలమ్మా. ఏమీ లేని, జ్ఞానం గొప్పగా లేనటువంటి జంతువులు కూడా ఆయన వేణునాదాన్ని బాగా ఆస్వాదిస్తాయి అని చెప్పాలమ్మా. అంతేగాని దేవతాగణాలు వాళ్ళు బాగా ఆస్వాదిస్తారని చెప్పకూడదమ్మా అని ఈ గోపిక అంది. వృందశో వ్రజవృషా మృగగావో వేణువాద్య హృత చేతస ఆరాత్ దంతదష్ట కబలాహ ధృతకర్ణాహ నిద్రితాహ లిఖిత చిత్రమివాసన్ అని. బాణభట్టు గారైతే లిఖితమివ చిత్రితమివ అని ఇలాగే ఇక్కడి నుంచే పదాలు ఎత్తుకుపోయి ఆయన ఎక్కడైనా ఎవరైనా కదలకుండా ఉంటే వర్ణన దీని ప్రకారమే చేసుకుంటూ వెళ్తారు. ఈయన ముందే శ్రీశుకుల వారు ముందే చేసి చెప్పారు, నిద్రిత ఇవ లిఖితమివ చిత్రితమివ అని. ఇలా రెండో గోపిక ఈ మాట అనేసరికి మూడో ఆవిడికి ఇంకా రోషం వచ్చింది. ఏమిటమ్మా నువ్వు మాట్లాడుతున్నావు? నీ మాటలో ఏముంది విశేషము? ఎంత కాదన్నా ఆ జంతువులకి కొంతవరకైనా జ్ఞానం ఉంది కదా, అవి చేతనాలే కదా, కదలికలు ఉన్నాయి, వాటికి జ్ఞానము ఉంది కదా, వాటిలో ఆస్వాదించే గుణం ఉంది కదా. ఆస్వాదించే గుణం ఉన్నవి ఆయన వేణునాదం చేస్తే ఎందుకు ఆస్వాదించవు, ఎందుకు పరవశించవు? దాని గురించి చిత్రంగా చెప్పుకోవాల్సిందంటూ ఏముంది? నేను చెప్తాను వినండి అని. బర్హిణస్తబక ధాతు పలాశై బద్ధమల్ల పరిబర్హ విడంబ కర్హిచిత్ సవల ఆలి సగోపై గాస్ సమాహ్వయతి యత్ర ముకుంద తర్హి భగ్నగతయస్సరితో వై తత్పదాంబుజ రజోనిలనీతం స్పృహయతీర్వయమివా బహుపుణ్యా ప్రేమ వేపిత భుజా స్థిమితాప అని తన యుగళాన్ని తాను చెప్పింది. అయ్యవారు బర్హిణ స్తబక ధాతు పలాశై బద్ధమల్ల పరిబర్హ విడంబ. నెత్తి మీద బర్హిణ అంటే లెమలి పింఛం అలంకారంగా పెట్టుకుని బయలుదేరుతున్నాడు. బర్హిణ స్తబక పూల గుత్తుల్ని వాటిని కూడా ఎక్కడో ఒక చోట అలంకారంగా అమర్చుకుంటున్నాడు. స్తబక ధాతు ఆ బృందావనంలోనే గోవర్ధనగిరి ఉంది కదా, గోవర్ధనగిరి నుంచి వచ్చేటువంటి రంగులు కొన్ని ఉంటాయి, గైరిక ధాతువులు అంటారు. ఆ గైరిక ధాతువుల్ని పూసుకుంటున్నాడు. ధాతు
ఇది కాక ఎక్కడైనా అందంగా చిగురుటాకు కనిపిస్తే దాన్ని కోసి దాన్ని కూడా అలంకారంగా ఎక్కడో ఒక చోట అమర్చుకుంటాడు. పలాశై. ఇన్ని కలిసేసరికి ఈయన అలంకారం చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకు ఇంత అలంకారం చేసుకుంటున్నాడు? ఈయన ఏమన్నా పని మీద వెళుతున్నాడా అంటే ఏ పని మీద వెళుతున్నాడో కానీ ఒక మాట చెప్పుకోవాలి. బద్ధమల్ల పరిబర్హ విడంబ. ఓ పెద్ద మల్లుడు అంటే కుస్తీ పట్టేవాడు. ఆ కుస్తీ పట్టేవాడు పోటీకి వెళ్ళేటప్పుడు ఎంతగా అలంకారం చేసుకెళ్తాడో అంతగా అలంకారం చేసుకెళ్తాడు. కుస్తీకి వెళ్ళేవాడు ముందు బాగా అలంకారం చేసుకుని వెళ్ళి అక్కడ అలంకారం అంతా తీసి ఆ అలంకారం అంతా తీయటాన్ని పాపం ప్రేక్షకులకి చూపించి కొంచెం టైం పాస్ చేసి తర్వాత మొత్తం అలంకారం పక్కన పెట్టిన తర్వాత కుస్తీ ఆడతాడు. అందుకని కుస్తీ ఆడే ఆటగాళ్ళు అలంకారం చేసుకుని వెళతారు అని ఒక ప్రతీతి. ఈయన ఏదో కుస్తీ ఆడటానికి వెళుతున్నట్లుగా బద్ధమల్ల పరిబర్హ విడంబ. చాలా హడావిడి చేసి చాలా అలంకారం చేసుకుని బయలుదేరుతాడు. ఎక్కడికి? ఈ బృందావనానికి. బృందావనానికి వెళుతూ కొంత అలంకారం, వెళ్ళే ముందు కొంత అలంకారం అన్నీ చేసుకుని వెళ్తాడు. ఈయనకి తోడు సబలహ, ఆయన బలరాముడు ఉన్నాడు. కర్హిచిత్ సబలహ. ఆలి ఓ సకుల్లారా, స గోపై, మిగతా గోపాలకులతో కూడా కలిసి ఈయన చేసిన అలంకారాన్ని పాపం బలరాముడు కూడా చేసుకుంటాడు. ఈయన అలంకారం చేసుకోవడం చూసి ఆయనకు అందించగలిగినంత అందించి మిగతా గోపాలకులు కూడా ఇలాంటి అలంకారమే చేసుకుంటారు. అందరూ ఏదో కుస్తీ పట్టడానికి చేరినట్లుగా, ఏదో కుస్తీ పోటీలకు చేరినట్లుగా ఒక చోట చేరుతారు, ఓ చెట్టు కింద చేరుతారు. చేరి అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఈ వేణునాదం మొదలు పెడతారు. వేణువు ఈయన వాయించాలి. ఈ వేణువు వాయించడంలో ఈయనకు ప్రజ్ఞ ఉంది. ఏం ప్రజ్ఞ ఉందంటే ఈయన ప్రతి ఆవుని పేరు పెట్టి పిలవగలడు. ప్రతి ఆవుని పేరున పిలవగలడు. ఏ ఆవుని ఏ పేరుతో పిలిస్తే ఆ ఆవు మాత్రమే, ఆ పేరు గల ఆవు మాత్రమే వచ్చేట్టుగా వాటికి ముందే ట్రైనింగ్ ఇచ్చుకున్నాడు. దాంతోపాటు ఈ పేరు పెట్టి పిలవటం అనే పనిని వేణువు మీద కూడా చేయగలడు. వేణువు మీద కూడా లక్ష్మి అని వాయిస్తే ఆ లక్ష్మి మాత్రమే రావాలి. సరస్వతి అని పిలిస్తే సరస్వతి అనే రావాలి. మామూలుగా వాటికి ఆవులకి నదుల పేర్లు పెట్టుకుంటారని ప్రతీతి. గంగా, యమున, సరస్వతి అని పేరు పెట్టుకుంటారు. ఇంకా స్వస్తిమతి, కాలాక్షి లాంటి విచిత్ర పేర్లు కూడా పెట్టుకుంటారు. మనుషులకు పెట్టుకునే పేర్ల కంటే కూడా కొంచెం విచిత్రంగా నదుల పేర్లు, విచిత్రమైన పేర్లు ఆవులకు పెట్టుకుంటారు. మనుషులకు పెట్టుకునే పేర్లు కూడా ఇష్టపడి పెట్టుకుంటారు. ఈయన గంగా, యమున, సరస్వతి అనే పేరుతో, యమున అనే పేరుతో గనక ఆవును పిలిస్తే ఆ ఆవు మాత్రమే రావాలి. పక్కన ఉన్న యమున కూడా సరిగ్గా రావడానికి వీల్లేదు. ఆ యమున అనే పేరు గల ఆవు మాత్రమే రావాలి. అందులోనూ వేణునాదంతోనూ ఆ పేరుతో పిలవగలడు. పిలిస్తే ఆ ఆవు మాత్రమే వచ్చేటట్లుగా కూడా వాటికి ఏదో ట్రైనింగ్ ఇచ్చుకొని ఉన్నాడు ఈయన. ఏది గాహ సమాహ్వయతి యత్ర ముకుంద. ఎప్పుడైతే ఆవుల్ని పిలుస్తూ ఉంటాడో అప్పుడు ఆవులు వస్తాయి, వచ్చి నువ్వు చెప్పినట్టు వింటాయి. చెవులు రిక్కించుకుని నోట్లో గడ్డి పరకు కూడా నమలకుండా కళ్ళు మూసుకుని జాగ్రత్తగా వింటూ ఉంటాయి. బర్హిణస్తవకధాతు పలాశైర్బద్ధమల్ల పరిబర్హ విడంబ కర్హిచిత్ సబల ఆలి సగోపైర్గా సమాహ్వయతి యత్ర ముకుంద తర్హి భగ్నగతయః సరితః. ఆ యమున అని పేరు పిలవంగానే యమునే రావాలి కదా. మిగతా ఆవులు రావడానికి వీల్లేదు. పక్కనే పారుతున్నా సరే యమున కూడా రావడానికి వీల్లేదు. యమున అని పిలిచాడు కదా అని నేను వచ్చేస్తా అని అనడానికి వీల్లేదు. యమునకి అవకాశం ఇవ్వడు. యమున అని పిలిస్తే ఆవే రావాలి. కానీ యమునకి పాపం లోపల ఒకటే తపన ఏంటి? నన్ను కూడా పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే తర్హి భగ్నగతయః సరితః. తమ గతిని ఈ యమునా నది ఆపేసుకుంటోంది. యమునా నదిలో చేరేటువంటి పిల్ల కాలువలు లేదా యమునా నది నుంచి బయటకు వచ్చేటువంటి పిల్ల కాలువలు వీటన్నిటినీ సరితః అని బహువచనంలో చెప్పుకుంటే ఇవన్నీ కూడా భగ్నగతయః, గతిని ఆపేసుకుని ఆవులు ఇవే కదలకుండా నుంచునుంటే మరి మేం కదలకుండా నుంచోవద్దు అని కదలకుండా నుంచుంటున్నాయి. తర్హి భగ్నగతయః సరితః వై తత్పదాంబుజ రజోనిలనీతం స్పృహయతి. ఇవి ఆయన ట్రైనింగ్ ప్రకారం దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు కదా.
ఆవు మాత్రమే, యమున అని పిలిస్తే ఆవు మాత్రమే రావాలి కదా. ఈ యమున పిల్ల కాలువలు ఇవన్నీ వెళ్ళకూడదు కదా. అందుకని పోన్లే మనం కదలకుండా ఉన్న చోట ఉందాము. కదలకుండా ఉంటే కాస్త గాలి వీస్తే ఆయన పాద ధూళి కాస్తంత మన మీద పడుతుంది. పదాంబుజ రజహ, ఆయన తామర పువ్వు లాంటి కాలి కింద ఉండేటువంటి రజస్సు అంటే ధూళి కణాలు, అవి కాస్త అనిల నీతం, గాలికి కదిలి వస్తే మన మీద కూడా పడతాయి. మనకి దగ్గరికి వెళ్ళే అవకాశం లేకపోయినా ఉన్న చోట ఉంటే ఆయన పాదధూళి మన మీద పడుతుంది అని అనుకున్నట్లుగా అలా ఉండిపోతాయి. స్పృహయతీహి, ఇంకా మనకు కావాలి. ఆల్రెడీ ఈయన తాలూకు పాదధూళి ఈ యమునా నది పిల్ల కాలువల మీద, యమునా నది మీద చాలాసార్లు పడింది. అసలు యమునలో ఈయన పాదం పడింది, యమునలో జనకాలాడాడు. యమునాదేవికి ఈయన యొక్క స్పర్శ, పాదస్పర్శ తెలిసినా సరే ఇంకా కావాలి 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 అనేటువంటి కోరికతో స్పృహయతీహి అలాగే కదలకుండా స్థిమితంగా ఉండిపోయింది. మీరందరూ అనుకుంటున్నారు ఏమంటే పాల్గొన మాసం దాటిపోయింది, యమునా నదిలో నీళ్లు తగ్గిపోయినాయి, పైనుంచి వర్షాలు అవి లేక ప్రవాహం తగ్గిపోయింది, ప్రవాహం ఆగిపోయింది అని మీరు అనుకుంటున్నారు. అలా ఆగిపోలేదు. యమునా నది ప్రవాహాన్ని ఆపేసుకుంది. ఎందుకు ఆపేసుకుంది అంటే శ్రీకృష్ణుడు యమున అని పేరుతో పిలుస్తుంటే నేను వెళ్ళకూడదు ఆయన ట్రైనింగ్ ప్రకారం. కాకపోతే ఆయన మీద నుంచి వచ్చేటువంటి ఆయన పాద ధూళి ఏమైనా నా మీద సోకితే సోకని అనేటువంటి ఆ కోరికతో అలా నుంచుండిపోయింది. అంతే తప్ప యమునా నదిలో నీళ్లు తగ్గి ప్రవాహం ఆగిపోవటం అనేది జరగలేదు. అదేంటి ఇన్నిసార్లు ఆయన పాదధూళి సోకిన తర్వాత కొత్తగా కోరుకోవటం ఏమిటి అంటే వయమివ, మనం కోరుకోవట్లేదా? ఇన్నిసార్లు ఆయన దగ్గరగా ఉండటం అనేది మనకి దొరికినా సరే ఇంకా కూడా ఆయనకి దగ్గరగా ఉండాలి, ఆయన పాదధూళి మనకు కావాలి అని మనం కోరుకోవట్లేదా? కనీసం సాయంకాలం గోధూళి వేళ ఆయన వస్తుంటే ఆయన పాదధూళి మన నెత్తి మీద పడితే చాలు అని మనం అనుకోవట్లేదా? అందరూ గోధూళి కోసం పరితపిస్తుంటే మనం ఆయన పాదధూళి కోసం పరితపించట్లేదా? మనం పరితపించినట్లు యమునా నది పరితపిస్తోంది. భయమివ, మనలాగానే. అదేమి కర్మ యమునా నదికి కూడా అంటే యమునా నది కూడా మనలాంటిదే. ఆబహుపుణ్యాహ, మనక అంత మహాపుణ్యం అంటూ లేదు. మనకేదో కాస్త పుణ్యలేశం ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఆయన పాదధూళి సోకుతోంది. యమునా నది కూడా మనలాంటిదే, అప్పుడప్పుడు ఆయన పాదధూళి సోకుతుంది. కానీ ఎల్లప్పుడూ యమునా నదిలో ఈయన కాళ్ళు పెట్టి కూర్చోవట్లేదు. వయమివ అబహుపుణ్యా. దాంతో ప్రేమవేపిత భుజాహ, ఆవిడ అక్కడి నుంచి యమునా నది కావచ్చు, యమునా నది పిల్ల కాలువలు కావచ్చు, అన్ని నదులు అనుకుందాము. ఆ నదులన్నీ కూడా, ఆ ప్రవాహాలన్నీ కూడా ఎట్లాగైనా సరే ఈయన పాదాలను పట్టుకోవాలి, నియమాలను దాటకూడదు అన్నట్లున్నాయి. పాదాలను అయితే పట్టుకోవాలి, పాదాలను పట్టుకోవాలి కానీ నియమోల్లంఘనం చేయకూడదు. నియమోల్లంఘనం చేస్తే ఒప్పుకోడు ఆయన. ఆవులు ఎలాగైతే ఒక పేరు పెట్టి పిలిస్తే మరొక ఆవు వస్తే ఒప్పుకోడు ఆయన, అలాగే యమునాని ఆ ఆవుని పిలిస్తే యమునా నది వెళితే ఒప్పుకోడు. అందువల్ల ఇట్లాగైనా ఆయన దొరికితే బాగుండు నియమోల్లంఘనం లేకుండా అని ప్రేమ వేపిత భుజాహ, తన తరంగాలు అనేటువంటి భుజాలతో, ఆ భుజాల తాలూకు కదలికలతో తీరానికి కొద్దిగా అలా తాకుతూ, తీరాన్ని తాకుతూ ఆయన పాదాలని తాకాలి అనే కోరికతో విలవిల్లాడిపోతోంది. విలవిల్లాడిపోయి భుజాలు రెండింటినీ ఇలా చాచి తన పరిధి దాటకుండా ఇంత దాకా ఆయన వస్తే బాగుండు, ఆయన కాళ్ళు ముట్టుకోవచ్చు, ఆయన పాదాలని స్పృశించుకోవచ్చు అన్నట్లు తిరుగుతోంది. దానికి చిహ్నంగా స్థిమితాప, తనలో ప్రవాహాన్ని చూపించటం లేదు, అలా నీరు నిలిచిపోయినట్లుగా చూపిస్తోంది. ఏదో పిల్లగాలికి తరంగాలు తీరాన్ని కొంచెం కొట్టుకుంటున్నాయి కానీ యమునా నదిలో ప్రస్తుతానికి ప్రవాహం లేదు అని చూసే వాళ్ళకి అనిపిస్తోంది. కానీ జరుగుతున్నది అది కాదు. ఈ యమునా నది తన పిల్ల కాలువలతో సహా ఆయన పాదాలని పట్టుకుందామని తన భుజాలని చాచి తన పరిధుల్ని దాటకుండా అలా ఉంది. ప్రేమ వేపిత భుజాహ, ఎలాగైనా సరే దోస్తే చాలు పట్టేసుకుందాము అన్నట్లుంది. స్థిమితాప, నీళ్లు కదలకుండా ఉన్నాయి. మనము అలా ఉన్నాం కదా, వయమివ, మనం కూడా అలాగే ఉన్నాం కదా. మనం కూడా భుజాలు రెండు ఇలా పైకి చాచి శ్రీకృష్ణ ఎక్కడున్నావు రా 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 అని అరుస్తున్నాం కదా. గోపికల నాట్యంలో చేతులు పైకెత్తి నాట్యం చేసే విధానం ఇప్పటికే ఉంది కదా. చేతులు పైకెత్తి రాధే కృష్ణ రాధే కృష్ణ అని అరవాలి కదా.
అలా అరుస్తూనే ఉన్నాం మనం కూడాను. ప్రేమ వేపిత భుజా, ఆయన మీద ప్రేమతో చేతులు పైకెత్తి రావయ్యా 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 అని అరుస్తున్నాము. స్థిమితాప, మన కళ్ళలో కూడా నీరు కింద పడకుండా అలాగే నీరు చిప్పిల్లి ఉన్నాయి కదా. మనలాగానే యమునా నది కూడా ఉంది. మనలాంటిదే యమునా నది పిల్ల కాలువలు. కానీ వాటికి కూడా నిరంతరం శ్రీకృష్ణ సంస్పర్శం ఉండవలసినంత పుణ్యం లేదు, దానికి కావలసినంత పుణ్యం లేదు. అందువల్ల అయ్యో ఎలాగైనా సరే ఆ పాదధూళి నా మీద సోకితే చాలు అనే కోరికతో యమునా నది కూడా వెలవెల్లాడుతోంది. మనం కూడా అలాగే వెలవెల్లాడుతున్నాము. యమునా నది కూడా ఆయన పాదాలు దొరికితే పట్టేసుకుందాము అని ప్రేమతో భుజాలని కదిలిస్తోంది. మనము కదిలిస్తున్నాము. యమునా నది కూడా నీరు కదల్చకుండా స్థిమితాపహ ఉంది. మనం కూడా ఏడిస్తే అపశకునం కదా, ఏడవడానికి కావాల్సిన కారణం ఏమీ లేదు. అందువల్ల కళ్ళలో ఆయన గుర్తొచ్చేసరికి కళ్ళలో నీళ్ళు అలా వచ్చి అలా స్థిమితాపహగా ఉన్నాము అని చెప్పింది. తర్హి భగ్నగతయ సరితో వై తత్పదాంబుజరజో నిలనీతం స్పృహయతీర్వయమివా బహుపుణ్యా ప్రేమ వేపిత భుజా స్థిమితాపహ అని. ఏం మాట్లాడుతున్నారు అని క్లారిటీ రావట్లేదని అనిపిస్తోందేమో. ఏం మాట్లాడుతున్నారనే విషయం మీద క్లారిటీ చివరికైనా తీసుకుందాం. కానీ ఒకటే మాట్లాడుతున్నారు, శ్రీకృష్ణుడు ఆయన మీద వాళ్ళకు ఉండేటువంటి ప్రేమ, దాని గురించే మాట్లాడుతున్నారు. శ్రీకృష్ణుడు అక్కడ కూర్చుని వేణునాదం చేస్తున్నాడు అని వీళ్ళకెలా తెలిసింది అంటే, వీళ్ళు మనసులతో ఆయన వెంటపడి ఆయన అడుగడుగు ప్రతి అడుగు ఎలా వేస్తున్నాడు అని చూసుకుంటూ పోతున్నారు కాబట్టి తెలిసింది. శ్రీకృష్ణుడు వేణునాదం చేస్తుంటే ఎవరెవరు ఎలా వింటున్నారు అని వీళ్ళకెలా తెలిసింది. వీళ్ళేమి పగటిపూట బృందావనానికి ఏ రోజు వెళ్ళలేదు కదా. పగటిపూట బృందావనానికి వెళ్ళి అక్కడ వేణునాదం జరిగేటువంటి ఆ కచేరీ జరిగే విధానం ఏంటి అని చూసింది లేదు కదా. వీళ్ళు ఎలా తెలిసింది? మనస్సుతో తెలిసింది. మనస్సుతో ఆయన వెంట పడితే తెలిసింది. మనసుతో మాత్రమే కాకుండా రెండు భుజాలు పైకెత్తి రా కృష్ణ 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 అని ఆయన నామస్మరణం చేస్తున్నారు కాబట్టి తెలిసింది. ఆయన గురించి గుర్తుకొస్తే చాలు, ఆయన గుర్తు మనసులోకి వస్తే చాలు, కళ్ళలో నీళ్ళలాగా చిప్పిల్లుతున్నాయి కాబట్టి, అలాంటి భావావేశం అనేది వాళ్ళకి, భక్తి భావావేశం అనేది ఉంది కాబట్టి తెలిసింది. ఆ భావావేశంతో కనుక మనం కూడా ఉండేటైతే అసలు వీళ్ళు ఏమంటున్నారు, పైన వాళ్ళు ఏమనబోతున్నారు అనేది మనకు కూడా సులభంగా తెలుస్తుంది. కాబట్టి గోపికలు చెప్తున్నట్లుగా కాస్తంత భక్తి భావావేశం కోసం మనం కూడా ప్రయత్నం చేద్దాము. మనం కూడా రెండు చేతులు పైకెత్తి శ్రీకృష్ణ ఎప్పుడు వస్తావు అనే పిలిచే రోజు కోసం ఎదురు చూద్దాము. ఏదో కపటంగా చేయక్కర్లేదు, ఏదో వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చేతులు పైకెత్తితే వస్తాడు అని భ్రమ కూడా పడక్కర్లేదు. నిజంగా మనసులోంచి పైకెత్తి మనకే తెలియకుండా మనం రెండు చేతులు పైకెత్తి శ్రీకృష్ణ నన్ను ఉద్ధరించడానికి ఎప్పుడు వస్తావు అనే భావన మనలో మనసులో ఎప్పుడు వస్తుంది అనేది ఎదురు చూసుకుందాము. దానికి తగ్గట్లుగా ఇప్పుడైతే భక్తిని అలవాటు చేసుకునే దారి చూసుకుందాము. భక్తిని అలవాటు చేసుకోవడంలో భాగంగా వాళ్ళు గోపికలు శ్రీకృష్ణుడి వెంట తమ మనస్సుని పంపించినట్లుగా మనం కూడా మనస్సుని ఆ పరమాత్మ వైపుకి పంపించే విధంగా ఏదో చిన్నపాటి ప్రయత్నమైనా చేసుకుందాము. మన అలాంటి ప్రయత్నానికి సహకరించవలసిందిగా ఆ గోపీమానస వాస విలాసన వంశీవాదన మాత్ర వినోదనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి ఈ యుగళ గీతాలని 3 యుగళ గీతాలని ఇక్కడికి పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.